మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. రాఘవేంద్రరాజు స్టేట్మెంట్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017 నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనను చంపేందుకు ప్రయత్నించారని, తనను తన కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేశారని రాఘవేంద్రరాజు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. వేధింపులు తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ను చంపాలనుకున్నానని చెప్పారు. తనపై మహబూబ్ నగర్లో 10 క్రిమినల్, 13 ఎక్సైజ్ కేసులు పెట్టించారని, తన సోదరులైన అమరేందర్ రాజుపైన 3, నాగరాజుపై 2, ప్రేమచందర్ రాజుపైన 3 కేసులు పెట్టారని రాఘవేందర్ రాజు పోలీసులకు తెలిపినట్లు స్టేట్మెంట్లో రికార్డు చేశారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయించారని పోలీసులకు చెప్పాడు రాఘవేందర్ రాజు. 2016లో ఆధార్ ఎన్రోల్మెంట్ వర్క్ రాకుండా చేసి తనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏకంగా 30 కేసులు పెట్టించారని తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గీతను అడిగి తెలుసుకుందాం. గీత. ఎస్ సంధ్య, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ హత్యకి సంబంధించినటువంటి కుట్ర ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే వీళ్ళ అన్నదమ్ములకి సంబంధించినటువంటి ఏదైతే ఈ నలుగురు ఉన్నారో దాంతోపాటు ఏదైతే ప్లాటింగ్కి సంబంధించి మిగతా నలుగురిని కూడా మొత్తం 8 మందిని ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి దీనికి సంబంధించి రాఘవేందర్ రాజు కన్ఫెషన్ స్టేట్మెంట్ని కూడా పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. 2017 నుంచి కూడా శ్రీనివాస్ గౌడ్ తనని బతకనివ్వట్లేదు, అన్ని విధాలుగా కూడా అతన్ని అతలాకుతలం చేస్తున్నాడు అనే దానిపై కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన ఫ్యామిలీకి సంబంధించి కూడా అటు భార్యతో కావచ్చు, లేకపోతే పిల్లలతో కావచ్చు, అనేక కోణాల్లో కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ఇబ్బందులన్నీ తాళలేకనే నేను అసలు శ్రీనివాస్ గౌడ్ని హత్య చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నాను అంటూ కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఫరూక్ని కూడా ఆయన ఎంచుకోవడం జరిగింది. ఫరూక్ని ఎంచుకోవడానికి ముఖ్య రీజన్ కూడా ఆయన డబుల్ మర్డర్ కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నాడు. అతను ఎప్పుడైతే ఫరూక్ హైదర్ అలీతో ఈ డిస్కషన్ చేశారో 15 కోట్లకి సంబంధించి నాకు ఒక డీల్ ఒప్పందమైంది, ఈ 15 కోట్లు కనుక మనకి వస్తే ఇంకా మనం హ్యాపీగా బతకొచ్చు అన్న ఒక కాన్వర్జేషన్ హైదర్ అలీతో ఎప్పుడైతే డిస్కస్ చేశాడో ఈ కాన్వర్జేషన్ బయటికి రావడం జరిగింది. సో ఇదంతా కూడా రాఘవేంద్ర రాజుకి తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఈ డిస్కషన్ బయటకు వస్తే మళ్ళీ అందరం ప్రాబ్లంలో ఇరుక్కుంటామనే ఒక నేపథ్యంలోనే ఈ యొక్క హత్యకి కుట్ర పన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అనేక కోణాల్లో అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఎవరిని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా రాఘవేందర్ రాజు ప్లాన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ కోర్టులో కూడా ఇతన్ని కలవడం జరిగింది. ఫరూక్ని అక్కడ ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడైతే శ్రీనివాస్ గౌడ్ని హత్య చేసిన తర్వాత ఆయనకి 15 కోట్ల రూపాయలు అందిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగిందంటూ కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అయితే అది లిక్విడ్ క్యాష్లో ఇస్తామా లేకపోతే ల్యాండ్ రూపంలో ఇస్తామా అనేది కూడా తర్వాత హత్య చేసిన తర్వాత ఆయన ఇస్తామంటూ చెప్పారు. దానికి సంబంధించి అడ్వాన్స్ కూడా ఇచ్చామంటూ కూడా చెప్పాడు. అయితే దాని తర్వాత నవంబర్ 20 తారీఖు వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారు. ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడాలంటే గన్ వాడాలా, ఆయన ఏ విధంగా హత్య చేయాలి అన్న దానిపైన కూడా స్కెచ్ వేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే జనవరి 26 అక్యూజ్డ్గా ఉన్నటువంటి నాగరాజు ఎవరైతే అక్యూజ్డ్ 2గా ఉన్నటువంటి నాగరాజు మళ్ళీ కాల్ చేసి పూర్తి స్థాయిలో స్కెచ్ ఈ టైంలో ఇలా చేయాలి, అతన్ని ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత అతన్ని ఏ రకంగా హత్య చేయాలి అన్న దానిపైన కూడా మళ్ళీ అతను కాల్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత జనవరి 23వ తారీఖున హైదర్ అలీతో ఇతను డిస్కస్ చేయడం జరిగింది ఫరూక్. ఈ డిస్కషన్ మొత్తం బయటికి వచ్చిన తర్వాత రాఘవేందర్ రాజు అలర్ట్ అయ్యి ఇదంతా బయటకు వస్తే మాత్రం అందరం కూడా ప్రాబ్లంలో ఇరుక్కుంటామనే ఒక ఉద్దేశంతోనే ఇదంతా ప్లాటింగ్ చేశాము అన్నట్టుగా కూడా ఆయన చెప్పాడు. అయితే ఇదంతా రాఘవేందర్ రాజుకి తెలిసినటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఫరూక్ ముందస్తుగానే ఈ విషయాలన్నీ రాఘవేందర్ రాజుకి తెలిసిపోయాయి. కాబట్టి ఇటు ఫరూక్తో పాటు అటు హైదర్ అలీని కూడా చంపడానికి యత్నం చేశారు రాఘవేందర్ రాజు. అయితే రాఘవేందర్ రాజు ఈ సుపారీ ఇంకా ఎవరికి ఇచ్చారన్న దానిపైన కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాఘవేందర్ రాజు ఫరూక్ అలీతో పాటు హైదర్ అలీతో పాటు ఫరూక్ను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నాడు అన్న ఒక ప్లాటింగ్ ఏదైతే బయటికి ఆయన తెలుసుకున్నాడో ముందస్తుగానే ఏదైతే సుచిత్ర జంక్షన్లో అతను ఫిబ్రవరి 23వ తారీఖు అతను చెక్ ఇన్ అయ్యాడు. ఆ తర్వాత ఈ ఫిబ్రవరి 25వ తారీఖు అతను చెప్పా పెట్టకుండా ఒక రెస్టారెంట్ నుంచి ఆయన బయటికి రావడం జరిగింది. సో ఇదంతా కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఆయన సైడ్ నుంచి శ్రీనివాస్ గౌడ్ నాకు ఎప్పటి నుంచో థ్రెటనింగ్ చేస్తున్నాడు కాబట్టి మేము చంపాలనుకుంటున్నాం అని కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. సంధ్య. రైట్ గీత.